చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహం దగ్గర ధర్నా చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి రెడీ అయ్యారు. ఎర్రకాలువ దగ్గర భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని జేసీ వర్గీయులపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. చేసిన వ్యాఖ్యలపై రుజువులు చూపించాలని, లేని పక్షంలో ధర్నా చేస్తానని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం ఇవాళ పెద్దారెడ్డి తండ్రి విగ్రహం ముందు నిరసనకు సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహం దగ్గర ధర్నా చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి రెడీ అయ్యారు. ఎర్రకాలువ దగ్గర భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని జేసీ వర్గీయులపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. చేసిన వ్యాఖ్యలపై రుజువులు చూపించాలని, లేని పక్షంలో ధర్నా చేస్తానని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం ఇవాళ పెద్దారెడ్డి తండ్రి విగ్రహం ముందు నిరసనకు సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహం దగ్గర అయితే ధర్నా చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి రెడీ అయినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఎర్రకాలువ అదేదైతే ఉందో ఎర్రకాలువ ప్రాంతాన్ని అంతా కూడా సందర్శించాడు. అంతకు ముందే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ వర్గీయుల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఎర్రకాలువ భూములన్నీ అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఎర్రకాలువను మొత్తం ఆక్రమించి అక్కడ ఫ్లాట్లు వేసుకున్నారని ఆయన ఆరోపించాడు. ఆ ఆరోపణలు నిజం కాదు, అవన్నీ మేము పక్కాగా మున్సిపల్ ఆఫీసులోను మున్సిపల్ చైర్మన్లకు అందరికీ కూడా పత్రాలతో అక్కడ మేము వాళ్ళకి సబ్మిట్ చేశాము. అక్కడ ఏ విధంగా కూడా ఆక్రమణలకు మేము పాల్పడలేదని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఆయన విలేకరులతో మాట్లాడినాడు. ఇది నిరూపించకపోతే ఖచ్చితంగా రేపు ధర్నాకి కూర్చుంటాను, నిరసన చేస్తానని ఆయన చెప్పాడు. అదే విధంగా చెప్పిన విధంగానే ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ తండ్రి విగ్రహం దగ్గర కేతిరెడ్డి రామిరెడ్డి వాళ్ళ విగ్రహం దగ్గరకు వచ్చి నిరసన చేసేదానికి టెంట్ వేసి అక్కడ అంతా కూడా సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత తాడిపత్రికి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా నిరసన తెలియజేయడానికి నిరసన ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని మనకు సమాచారం ఉంది. అక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గలాట్లు జరగకుండా పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అక్కడికి ప్రస్తుతానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకా రాలేదు, వచ్చే అవకాశం ఉందని మనకు సమాచారం ఉంది. ఈ నిరసన అయితే అక్కడ కౌన్సిలర్లు అందరూ కూడా కొనసాగించే అవకాశం ఉంది. శ్రావణి, నరేష్, ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనపై కేతిరెడ్డి ఏమైనా స్పందించారా? ఆయన ఆరోపణల వరకు చేసి అక్కడ ఎర్రకాలువ సంబంధించిన భూములను ఆక్రమించి ప్లాట్లు వేసుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి నిన్న ఆరోపణలు చేశాడు. ఆరోపణలు అయితే చేసి వాళ్ళని నిందించడం జరిగింది. అయితే ఈ నిందల్ని మేము మోయలేము, ఇవన్నీ బూటకమైన ఆరోపణలు చేస్తే మేము సహించమని జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న కూడా మాట్లాడారు. ఈ రోజు కూడా నిరసన చేసేదానికి వచ్చారు. అయితే ఇంకా కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయం ఇంకా బయటికి రాలేదు, సమాచారం మనకి ఇంకా తెలియరాలేదు. ఆయన ఏ విధమైన సమాధానం చెప్తారో వేచి చూడాల్సింది. శ్రావణి, నరేష్, మరి తాడిపత్రిలో ఎప్పుడు చూసినా ఏదో ఒక పొలిటికల్ రగడైతే ఉంటానే ఉండిద్ది. మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారు? తాడిపత్రి అంటేనే ఒక పొలిటికల్ హబ్ గా ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో పొలిటికల్ హబ్ గా పేరుగాంచి ఉంది శ్రావణి.
అక్కడ నిత్యము ఏదో ఒక రాజకీయపరమైన వ్యవహారాలతో గొడవలు, నిరసనలు, ర్యాలీలు, రగళ్ళు జరుగుతూనే ఉంటాయి. అయితే ఎవరికి అంటే ఈ రాజకీయపరమైన విధాల వల్ల ఎవరికి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు బందోబస్తు విషయంలో పోలీసులు అధికారులంతా కూడా అక్కడ ఒక కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తాడిపత్రిలో ఈ నిరసన వల్ల కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఇరు వర్గాల మధ్య జేసీ బ్రదర్స్ ఇది ఇటువైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య కొద్దిగా గొడవలు జరిగే అవకాశం అయితే ఉంది శ్రావణి. అవైతే జరగకుండా చూసుకునే పోలీసులు అయితే ఉన్నారు. జేసీ వర్గీయులు ఇప్పటికే నిరసన ప్రాంతానికి చేరుకున్నారు శ్రావణి. కౌన్సిలర్లు, తాడిపత్రి కౌన్సిలర్లు జేసీ వర్గీయులు అయితేనేమి, జేసీ తరఫున ఉండే కౌన్సిలర్లు అయితేనేమి అక్కడికి చేరుకొని నల్ల బ్యాడ్జీలు కట్టుకొని ఇప్పుడు నిరసన చేసేదానికి సిద్ధమయ్యారు శ్రావణి. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ శ్రావణి. ప్రజా సమస్యల పరిష్కార విధానం కలెక్టర్ ఏది వచ్చేది ఏమి నిరూపణ చేసేది లే. ఇంతగా రోడ్డు మీద కూడా ఒకసారి ఉన్నాడు ఆయన ఊరికి ఎవరో చెప్పినారనడం మా మీద అపనిందలేను. అది దమ్ము ఉంటే దమ్ము కాదు సార్, అప్పటి దగ్గర ఏమైనా ఆధారం ఉంటే వచ్చి నిరూపించమను. మేము నిలబడి మా ఖర్చుతో, చైర్మన్ గారి ఖర్చుతో ఆక్రమణలు తొలగిస్తాం. లేదు నేను చెప్పిండేది అబద్ధమనైనా ఒప్పుకోవాలి. మేము ఆల్రెడీ మా గౌరవ కౌన్సిల్ సభ్యులు మల్లికార్జున గారు ఇంతవరకు చెప్పినారు, మీరు నిరూపించగలిగితే నిరూపించండి, లేని పక్షంలో మేము. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.